ఇప్పుడు చూడు ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు రెండోసారి కూడా వినాలా मस्त शेड जो नाही राणीला అబ్బో కమల్ హాసన్ ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓల్ సిటీ అంటారా బాబు. హాయ్ గాయస్, నేను మీ సిబి స్టోరీస్. ఈరోజు లాగ్ ఏంటంటే గణేష్ బుక్ చేయడానికి వెళ్తున్నాం. మియాపూర్ కా రాజా శివాజీ యూత్ మాది. సో ఈరోజు మేము ధూల్పేట వెళ్ళి అక్కడ గణేష్ బుక్ చేయడానికి వెళ్తున్నాము. సో మా ఫ్రెండ్స్ అందరు అక్కడ వెయిట్ చేస్తున్నారు మా దగ్గర. ఇప్పుడు మేము అందరం కలిసి బైక్స్ మీద స్టార్ట్ అయిపోయి ధూల్పేట వెళ్తాం. అక్కడ ముంబై టైప్ గణేషెస్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిపోయి మేము ఒక మంచి గణేష్ సెలెక్ట్ చేసి బుక్ చేసుకొని వస్తాం. సో మేము ఎలా వెళ్తున్నాం ఏంటి అనేది మొత్తం రికార్డ్ చేసి మీకు చూపిస్తాం. మధ్య మధ్యలో ఫన్ కూడా చేస్తారు మా వాళ్ళు అయితే, తీరినా కొడుకులు ఒక్కొక్కరు. సో వెళ్దాం, చూసి మాత్రం ఎంజాయ్ చేయండి వీడియో. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ కూడా చేయండి గైస్. ఓకే, సో లెట్స్ గో, వెళ్దాం. వెళ్ళి ఏమవుతుంది ఏంటి అనేది మొత్తం చూద్దాం. ఓకేనా? ఓకే దెన్ సీ యూ లేటర్. సో నేను ఇప్పుడు బైక్ స్టార్ట్ చేసి మా ఫ్రెండ్ గారిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను. మా ఫ్రెండ్ గారిని పిక్ చేసుకొని ఎక్కడైతే మేము గణేష్ పెడతామో ఆ గల్లీ కాడికి వెళ్ళిపోదాం. ఎందుకంటే అక్కడ అందరూ మా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే నేను రీచ్ అయిపోయినా. ఇప్పుడు చూడు గల్లీ ఇక్కడే గణేష్ పెడతాం మేము అంతాం కలిసి. సో వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. ఇప్పుడు మేము అందరం కలిసి ధూల్పేట వెళ్దాం అనుకుంటాం. సో ధూల్పేట వెళ్ళి గణేష్ బుక్ చేస్తాం. అక్కడ ఏంటని మొత్తం చూపిస్తాం. సో ఇప్పుడు స్టార్ట్ అవుతాం, లెట్స్ గో. ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు రెండోసారి కూడా వినాలా కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు? తెలీదురా, నాకు లోపల నుండి బాధ అవుతుంటదిరా, బాధ. నేను మస్తు షేడ్స్ ఉన్నాయి రాణీలా. అబ్బో కమల్ హాసన్ ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో ఇక్కడికి ఎప్పుడు వచ్చినా మన మణికొండ రోడ్లో ఎప్పుడు వచ్చినా ఆ వే వెళ్ళకండి, ఈ వే వెళ్ళండి. ఎప్పుడన్నా మెహదీపట్నం వెళ్ళాలనుకుంటే ఇది సర్వీస్ రోడ్. ఇది అటు నుంచి వెళ్ళారనుకో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అక్కడ దాకా, మన బ్రిడ్జ్ ఎక్కి దాకా. ఈ వేలో వెళ్ళారనుకో మీరు సుకున్సి ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు, ఆ బ్రిడ్జ్ దాకా. సో ఎంజాయ్ ద వీడియో. చూసారు కదా గైస్ ఎంత ట్రాఫిక్ ఉందో. సో ఎప్పుడైనా మెహదీపట్నం వెళ్ళే రోడ్డుకి వెళ్ళాలంటే ఆ సర్వీస్ రోడ్ నుంచి వచ్చేయండి. ప్లస్ ఏంటంటే ఇది మళ్ళీ మనం వీకెండ్ సాఫ్ట్వేర్స్ వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు ఇక్కడ నుంచి. ఫుల్ ట్రాఫిక్ చూడండి గైస్, ఫుల్ ట్రాఫిక్. సో ఇది మెహదీపట్నం బ్రిడ్జ్. ఇక్కడ అరౌండ్ 3 కిలోమీటర్స్ ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఎక్కితే డైరెక్ట్ టోలీ చౌకీ కాడ దిగుతాం మనం అయితే. సో ఈ బ్రిడ్జ్ అయితే కొంచెం వేసినప్పటి నుంచి కొంచెం ట్రాఫిక్ అయితే అవాయిడ్ అయ్యింది, చాలా అంటే చాలా. కొట్టు మళ్ళీ కొట్టు. फायर मार दो, फायर फायर.
సూపర్ ఉంది గాయస్ క్లైమేట్, సూపర్ అంటే సూపర్ ఉంది క్లైమేట్. చూడండి మీరు కూడా. టోలీ చౌకీ షాగోస్ గుత్తలు ఉంటుంది బిర్యానీ. ఇక్కడైతే టోలీ చౌకీలా వచ్చి తినండి షాగోస్. సో ఫైనల్లీ మనం మెహదీపట్నం అయితే వచ్చేసాం. ఇది మెహదీపట్నం బ్రిడ్జ్. సో ఇక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది మనకి. ఇంకా ముందుకెళ్ళి కొంచెం దూరం వెళ్ళి మనం యూటర్న్ చేసుకొని ధూల్పేట్ రోడ్లకు అయితే పోవాలి. సో వాచ్ ఇట్. సో ఫైనల్లీ మనమైతే ధూల్పేట్ రోడ్కి వచ్చేసాం. ఇదంతా ధూల్పేట్ రోడ్. సీదా ఒక 1.5 కిలోమీటర్స్ పోతే మన ధూల్పేట్ అయితే వచ్చేస్తుంది. చూడండి గైస్, ఇదంతా ధూల్పేట్ మార్కెట్. మొత్తం ధూల్పేట్ ఓల్డ్ సిటీ అంటారా బాబు. మునగాళ్ళు వస్తున్నారు, మెలికెళ్ళి పెడుతున్నారు. మొత్తం ధూల్పేట్ మార్కెట్ గైస్. అంతా ధూల్పేట్ అంతే. ధూల్పేట్ అంటే ధూల్పేటే మొత్తం. చూడండి మొత్తం షాప్స్ కానీ. ఇది వచ్చేసి మనకి మంగళఘాట్ పోలీస్ స్టేషన్. సో గాయస్ ఫైనల్లీ మనం అయితే శ్రీ గణేష్ ఆర్ట్స్ కాడికి అయితే వచ్చేసినాం. ఇదే మన లొకేషన్ శ్రీ గణేష్ ఆర్ట్స్. ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్ ఉంటుంది, నరసింహస్వామి టెంపుల్. మార్నింగ్ అయితే కనిపిస్తుంది అయితే మీకు. సో మేము నైట్ అయితే వచ్చాము. సో మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం బయట. వచ్చాకైతే మనం లోపలికి వెళ్ళి మనం గణేష్ ఏదైతే సెలెక్ట్ చేసుకొని బుక్ చేద్దాం. ఓకేనా. సో ఫైనల్లీ అయితే మనం శ్రీ గణేష్ ఆర్ట్స్లోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఒక్కొక్క గణేష్ ఒక్కొక్క యూనిక్ మోడల్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి మహారాష్ట్ర టైపు. ఇక్కడికి వచ్చి ముందుకు వచ్చి చూస్తే మాత్రం రిద్ధి సిద్ధి టైప్ ఉంది గణేష్ అయితే. సూపర్ ఉంది ఇదైతే. సో ఇక్కడ రండి గాయస్, ముందుకు రండి. ఇక్కడ వచ్చేసి మనకి కృష్ణుడు రాధా టైప్ మోడల్. ఇది నాకు తెలిసి అరౌండ్ ఒక 13 ఫీట్స్ హైట్ ఉంటుంది. నాకు తెలిసి 2 lakhs అయితే ఉంటుంది గణేష్ అయితే. సో ఇదైతే చూడండి యూనిక్ లుక్ అయితే, మాస్ లుక్ ఇదైతే గణేష్ మాత్రం సూపర్ ఉంది. మొత్తం
మొత్తం మనకి 3 వేరియేషన్ ఇచ్చారు స్టాండింగ్ పొజిషన్. అది వచ్చేసి మనకి శివుడి రూపంలోది, ఇది వచ్చేసి పైన పాములతో, ఇది స్టాండింగ్ పొజిషన్. ఇది వచ్చేసి మన పాము మీద తాండం ఆడుతున్నట్టు. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కూడా కింద ఒకటి పీటలకు వచ్చి పైన కూడా బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇంకా దీని లుక్ కూడా ఇంకా ఉంది. నేను ఇంకా మళ్ళీ వీడియోస్లో పెడతాను. మళ్ళీ నేను వీడియోస్ తీస్తా. అప్పుడు మొత్తం కలరింగ్ అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి తీస్తాను, అప్పుడు చూద్దాం. ఇదైతే చాలా బాగుంది గైస్, పాము మీద నుంచొని. ఇది అరౌండ్ వచ్చేసి 18 ఫీట్స్ ఉంటుంది గణేష్ ఇది మొత్తము. సో ఓకే దెన్ మనం అటు వెళ్దాం నడండి. సో ఈ లైన్లోకి వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి మహారాష్ట్ర టైప్ అయితే ఉన్నాయి. మనకి ఒక్కొక్కటి 18 to 15 ఫీట్స్ అయితే హైట్ ఉంది. సూపర్ ఉన్నాయి గణేష్లు అయితే. రెండు గైస్ ముందైతే ఇంకా ఉన్నాయి మనకి గణేష్లు. సో ఇది వచ్చి చూస్తే 3 కలర్ల గణేష్ శివుడి రూపంలో. హైలైట్ ఉందంటే హైలైట్ ఇది గణేష్ అయితే. ఇది నాకు 15 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది ఇది మ్యాక్సిమం. ఇంకా ఉంది ముందు ఇంకా చాలా గణేష్లు అయితే ఉన్నాయి. ఇది చూడవచ్చు మీరు, మహారాజ్ గణేష్. ఆపోజిట్ ఇంకో యూనిక్ స్టైల్లో మహారాజ్ గణేష్. ఇది కూడా సూపర్ అయితే ఉన్నాయి. మన గణేష్ ఆర్ట్స్ అయితే చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నాడు గణేష్లు అయితే. ఇవన్నీ కూడా మొత్తం అన్ని ముంబై స్టైల్ గణేషెసే. ముంబైలో అయితే ఏ మోడల్స్ తయారు అవుతున్నాం, ఇక్కడ కూడా ఏ మోడల్స్ తయారు చేస్తున్నాడు మన శ్రీ గణేష్ ఆర్ట్స్ వాళ్ళు. సో ఇంకా పక్క లైన్లో కూడా ఉన్నాయి, కలర్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి చూద్దాం మనం ఏమేమి ఉన్నాయి. కలర్స్ అయితే బాడీ కలర్ అయితే చూసారు మనకి. సో ముందుకైతే రండి. ఇక్కడ అయితే మన విఠల్ స్వామి గణేష్ అయితే ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి విఠల్ స్వామి. మొత్తం ఈ కలర్ వచ్చేసి మనకి సెమీ గ్లాసీ కలర్ అంటారంట. సో సూపర్ షైనింగ్ అయితే ఉన్నది. ఇది వచ్చేసి మనకి వెనకాల సూర్యుడు బ్యాక్గ్రౌండ్, సన్ అయితే సూపర్ ఉంది గణేష్. ఈ మోడల్స్ వచ్చేసి మనకి అరౌండ్ ఒక 10 పీసెస్ అయితే రెడీ చేశాడు మన గణేష్ ఆర్ట్స్ వాళ్ళు. 10 పీసెస్ అయితే ఉన్నాయి మొత్తం ఈ మోడల్స్. ఇక్కడ నుంచి అక్కడ దాకా చూసుకోవచ్చు. సో అక్కడ కూడా 2 స్టాండింగ్ ఉన్నాయి, ఆ స్టాండింగ్ కూడా చూపిస్తాను చూడండి. ఎలుక పైన గణేష్. ఇది వచ్చేసి అరౌండ్ మనకి 15 ఫీట్స్ హైట్ అన్నారు. ఎలక వచ్చి గణేష్ మూస్తున్నట్టు ఒక యాక్షన్ లాగా ఉంది గణేష్ అయితే. ఈ సైడ్ అయితే మనం చూసుకోవచ్చు ఈ చంద్రదేవ. ఈ మధ్యలో మనకి ఇంకా మూన్ వస్తుంది అనమాట. మూన్ పైన గణేష్, మన చంద్రదేవ గణేష్ని మోస్తున్నట్టు. ఇది ఒక యూనిక్ మోడల్, సూపర్ అయితే ఉంది. ఇది అయితే నాకు చాలా నచ్చింది. ఇది కూడా అరౌండ్ ఒక 15 ఫీట్స్ అయితే ఉంటుంది గణేష్. సో మిగతాయి కూడా ఉన్నాయి, చూద్దాం మరండి లోపలికి. ఫైనల్ అయితే మేము శ్రీ గణేష్ ఆర్ట్స్లో అయితేనే గణేష్ బుక్ చేస్తాం. ఇక్కడ మోడల్స్ అన్ని చూసిన తర్వాత మాకు గణేష్ అయితే నచ్చింది. అది అరౌండ్ వచ్చేసి మీకు 14 ఫీట్స్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. 14 ఫీట్స్ హైట్ ఉంటుంది. దాని ప్రైస్ అండ్ దాని మోడల్ అయితే ఇప్పుడైతే రివీల్ చేయం. మేము అనదర్ బ్లాగ్స్లో గట్రా మేము రివీల్ చేస్తాం. సో ఇక్కడైతే యూనిక్ మోడల్స్ ఉన్నాయి. మీకు నచ్చిందంటే మేము వీళ్ళ నెంబర్ అండ్ వీళ్ళ లొకేషన్ మొత్తం అంతా డిస్క్రిప్షన్లో పెడతాను. నచ్చింది అయితే మీకు చూసి వచ్చి మీరు బుక్ చేసుకోండి. జై శ్రీరామ్. సో గైస్ మొత్తం వీడియో అయితే చూసారు కదా. చూసి అలానే వదిలేయకండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి గట్రా షేర్ చేయండి, అలానే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకా కంటెంట్స్తో వస్తాను. ఇంకా మోర్ కంటెంట్స్ ఉన్నాయి. ఇంకా అలానే వ్లాగ్స్ అయినా తీస్తూ ఉంటాను. అప్పుడు దాకా కొంచెం సపోర్ట్ చేయండి గైస్. వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వీలైతే కొంచెం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంటే ఉంటాను మరి, బాయ్.